నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అట్టాంటి దాన్ని కాదు అమ్మడు, అదిరిపోయే ములక్కాయ చారు అమ్మడు. నిజంగా అండి, చాలా చాలా టేస్టీ రెసిపీ. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది ఎంత ఎక్సైటెడ్ ఉన్నాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి. ఇది చేసే విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హెల్త్ పరంగా అయితే 1, 2, 3 డే బై డే మీ స్టెప్లు అధిగమిస్తూ ఉంటారనమాట. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో నేను చేయబోతున్నాను ఒక డిఫరెంట్ మునక్కాయ టమాటా చారు. దీనికి ఫస్ట్ స్టవ్ ఏం ఆన్ చేయలేదు, నేను ములక్కాయలు వేసేసుకుంటున్నా. 2 ములక్కాయలు, టమాటాలు యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ టమాటాలు 3, వెల్లుల్లి మీరు తిన్నంత ఒక సగం పాయ వేసేసాను. దాదాపు 10-12 ఉంటాయి రెబ్బలు. ఉల్లిగడ్డ కొంచెం, జస్ట్ ఇట్లా చిన్న ఉల్లిపాయ ఒకటి చాలు, ఎక్కువ పట్టదు. ఇంకా ఏమేద్దామంటారు, కొంచెం ఉప్పు ఉడకటానికి ఒక 1/2 టీ స్పూన్. ఇక్కడ ఇది మస్ట్. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను, పసుపు ఒక 1/4 టీ స్పూన్. దీన్ని ఫస్ట్ ఉడకబెడదాం. ఎన్ని నీళ్లు పోయవలను, చారంటే చారులాగా పోస్తారు మీరు, కరెక్టే. కానీ ఫైనల్గా చిక్కబడిపోద్ది. అది ఎందుకు చిక్కబడుద్ది అనేది ఇప్పుడు చెప్పాను, లాస్ట్లో చెప్తాను. వాటర్ పోస్తాను ముక్క మునిగేంత వరకు. 700 ml పట్టిందండి ఇది. 1 లీటరు 700 ml వాటర్ పట్టింది నాకైతే. ఇక్కడ కుండ చాలా సర్వీస్ ఇచ్చిందండి ఇది. కొంచెం ఒక్కొక్క చుక్క నీళ్ళు కారుతుంది చూసారా. కుండలో ఉన్న డిసడ్వాంటేజ్ ప్లస్ అడ్వాంటేజ్ కూడా 2. మనకి ఏదైనా కానీ ఎక్స్పైరీ అయిపోయిందంటే చెప్పలేదు. అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాడుతూనే ఉంటాం. నాన్ స్టిక్ అయితే గీతలు పడినా వాడతారు. కుండలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక ఇది చాలు వాడటం అన్నప్పుడు ఇట్లా మనకి చూపించేస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడకపోతే కనుక మనకి ఆయిల్ కానీ నీళ్ళు కానీ నూనె కానీ గ్రేవీ ఏదైనా కానీ కారిపోతుంటుంది, స్టవ్ ఖరాబ్ అవుతుంది సడన్గా. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకుంటే కనుక కుండ మార్చేద్దాం. నేను ఇది కుండలోనే చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకో కుండ పెట్టేస్తున్నా, పోసేస్తున్నా. నాకు పర్సనల్గా, బేసికల్గా, టెక్నికల్గా, ఎమోషనల్గా అన్ని విధాలా కూడా నాకు కుండలు ఇష్టం. దీనిలో ఏం చేస్తానో తెలుసా, నేను మొక్క పెడతాను. ఇప్పుడు హోల్ పెట్టే పని కూడా లేదు, ఎక్స్ట్రా వాటర్ కారిపోతుంది. చక్క మంచి మొక్క పెట్టుకుంటాం. అది మీకు తర్వాత రీల్లో చూపిస్తాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. మూత పెట్టేస్తున్నా. మనకి తెరలు వచ్చేదాకానేమో హైలో పెట్టండి. ఒక్కసారి మసలటం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి పక్క స్టవ్ మీద పెట్టి దీని మీద చేయాల్సిన పనులు ఏంటో చెప్తాను. చక్కగా తెరలుతుంది, సిమ్లో పెట్టేశాను, ఉడుకుతుంది. ములక్కాయ టమాటా యాజ్ ఇట్ ఈస్గా ఉడకనియండి. మూత పెట్టేస్తున్నాను. దీన్ని ఇంకొక స్టవ్ మీద పెట్టి దీని మీద పోపు వేయచ్చు. అండ్ దెన్ చేయాల్సిన పనులు చెప్తాను. పప్పు గిన్నె పెట్టాను, ఇదిగోండి. పచ్చి కొబ్బరిలో మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని మ్యాక్సిమం ఇంకొక ఇంత గిన్నెడు పడుతుంది, అంతేనండి. మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. ఆయిల్ అవసరం లేని వాటిలో ఎక్కువ తక్కువ పోయటం అనవసరం అండి. కాబట్టి దీనికి పెద్ద అవసరం ఏమి ఉండదు. నేను 2 టీ స్పూన్స్ పోస్తాను అంతే. 1, 2. గిన్నె ఇంత ఉందండి చూడండి, దానిలో ఇంత ఉంది. మీకు క్లోజప్ పెట్టేటప్పటికి అది చాలా కనిపిస్తుంది, వాస్తవం అది కాదు. లాంగ్ షాట్లో, నా షాట్లో చూడండి గిన్నె ఇంత ఉంది. జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, ఆవాలు ఒక 1/2 టీ స్పూను. దీంట్లో ఉల్లిగడ్డ ఒక చిన్న ఉల్లిపాయ అందులో వేసారు కదా, ఒక చిన్న ఉల్లిపాయలో సగం ఇందులో వేయండి. డీప్ ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లి అందులోనే వేసాను, ఇందులో అవసరం లేదు. ఇంకా కొంచెం ఉప్పు వేస్తాను, తొందరగా ఫ్రై అవుతుంది. అందులో ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకొక 1/4 టీ స్పూన్ పడుతున్నాను. కొద్దిగా కరివేపాకు, అది ఫ్రై అవ్వనివ్వండి. ములక్కాయ టమాటా దాదాపు 10 నిమిషాల నుంచి సిమ్లో ఉడుకుతూనే ఉంది మనకి. ముందులో ఒక 5 నిమిషాలు, ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు. మనం చిన్నప్పటి నుంచి ఒక రీల్ చూసేవాళ్ళం, అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళం. ఎంతో ప్రేమ కాస్త జెండు బామ్. అప్పట్లో అదొక ఎమోషనల్ అదనమాట, బ్రాండింగ్. అయితే ఫుడ్ విషయంలోకి వస్తే కనుక కొంచెం ఓపిక ఎంతో రుచి. కొంచెం ఓపిక పడితే కనుక టేస్ట్ నెక్స్ట్ లెవెల్ చేయొచ్చండి. అది మన చేతుల్లో ఉంది. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వంటింట్లో ఎవరున్నారో వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఇంటి మొత్తాన్ని ప్రేమగా, ఆప్యాయంగా, సంతోషంగా ఉంచగలుగుతారు. అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీవేర్. ఉల్లిపాయ సగం మేగి ట్రాన్స్పరెంట్ అయింది చూసారా. ఈ టైంలో పచ్చిమిరపకాయ, దీంట్లో ఎండుకారం లేదు, ఓన్లీ పచ్చికారం. పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది చారు కదండి, ఆయిల్ అసలు అవసరం లేదు. ఆ 2 టీ స్పూన్లు కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగటానికి వేసా. పోపుకైతే ఈ మధ్యన స్ప్రే చేస్తున్నాను నేను. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ. ఇది ఒక 10 గ్రామ్స్ అండి. 10 గ్రామ్స్ చింతపండుని వాటర్ ఎక్కువ తీసుకొని గుజ్జు రసం తీసి కలిపేసా. చింతపండు వేసాక ఇది కట్టేస్తున్నా. ఇది ఇక్కడ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, టమాటా చారులో బాయిల్ అవుతుంది.
అండ్ పచ్చి కొబ్బరి కూడా తీసుకొని వస్తా పేస్ట్. 15 minutes నుంచి ఉడుకుతుంది. 100% ఉడికిపోయి ఉంటుంది. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. పెద్ద మునక్కాయ తీసుకున్నాను, తిప్పండి, ఒత్తండి, ఉడికింది, వదిలేయండి. సో దీంట్లోకి ఫస్ట్ మనం పోపు కలిపేస్తున్నాం. ములక్కాయలానే ఉండనివ్వండి, దాన్ని ఏమీ మనము అది చేయాల్సిన అవసరం లేదు, ఏమంటారు పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టమాటాలానే ఉండనివ్వండి, చారులానే ఉండనివ్వండి. హై ఫ్లేమ్ పెడతాను. పచ్చి కొబ్బరి పేస్ట్ కలిపేస్తాను. ఒకసారి కలిపేస్తే ఇది దీని టెక్స్చర్. జస్ట్ అట్లా 2 పొంగులు రానివ్వండి చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. కొబ్బరి, చింతపులుసు, ములక్కాయ, టమాటా అన్నీ మట్టి కుండలో ఉండేటప్పుడు అండి ఇట్లా అడుగున గీకకండి, మట్టి వస్తుంది. మట్టి కుండ కదా జస్ట్ పైన, అందుకనే ఎక్కువ శాతము ఫ్రైలు లాంటివి మట్టి కుండలో ఎక్కువ చేయరు, నీళ్ళు చల్లుకుంటా చేస్తారు, విచ్ ఈస్ వెరీ హెల్దీ యాక్చువల్లీ. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఈ వేడికి ఇంకా కొంచెం అయిపోద్ది. కట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. ఉప్పు ఒక్కసారి చెక్ చేశాను, కొంచెం తక్కువ ఉంది, యాడ్ చేస్తా. ఇందాక మొత్తం 1/4 teaspoon వేసాను, ఇప్పుడు ఒక 1/2 teaspoon వేస్తున్నా. కొబ్బరి వేసాం కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది. ఇలా తినాలండి, ఇది తినొచ్చు కూడా. అన్నంని ఇట్లా కడాయిలో బౌల్లో నానబెట్టుకొని ఆ నానిన అన్నంని ఊదుకుంటూ తింటుంటే వేడివేడిగా ఆహాహా. మునక్కాయ టేస్ట్ ప్రస్ఫుటంగా తెలుస్తుందండి, ఎందుకంటే వాటర్ అంతా మునగ వాటరే కదా. టమాటాలో ఉన్న పులుపుదనం, చింతపండు యాడ్ చేసినాం, అది ఈ 2 సరిపోన్నట్టు మంచిగా దీనికి అద్భుతమైన HDL పచ్చి కొబ్బరి యాడ్ చేసాము. విపరీతమైన ఫైబరు, గట్ క్లెన్జర్ అండ్ దెన్ టేస్టీ బడ్. దిమ్మ తిరిగి బొమ్మ కనపడే టేస్ట్. ఒక్కసారి చేశారంటే మీ పిల్లలకి హాట్ ఫేవరెట్ అయిపోతుంది. దీంతో మీరు రైస్ కూడా తయారు చేయొచ్చు. ఎలాగో నేను ఇంకొక రెసిపీలో చేసి చూపిస్తాను, చాలా 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 బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇంత టేస్టీగా ఉన్నది. మరి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటారు కదా, క్యాలరీస్ అన్ని చెప్తాను, ఒక్క నిమిషం. ఇది మొత్తం ఒక 10 మందికి సరిపోతుందండి ఈజీగా. అంటే ఇట్లా ఒక్కొక్క సైడ్ డిష్ కాబట్టి మొత్తం దీంతోనే తినం కాబట్టి, లేదంటే 8 మంది లేకపోతే 6 అలా తీసుకున్నా కానీ మొత్తం వచ్చి క్యాలరీస్ మీకు 350 నుంచి 400 లోపు ఉంటాయి, మాక్సిమం 420 క్యాలరీస్. అంటే 6గురికి అందులో 10 మందికి డివైడ్ చేశారనుకోండి, పర్ హెడ్ 10 to 12 క్యాలరీస్. 8 మందికి డివైడ్ చేశారనుకోండి, పర్ సర్వింగ్కి జస్ట్ 50 బిలో క్యాలరీస్ మీకు, అంతే. ప్రోటీను పుష్కలంగా ఉంది, ఫైబరు నెక్స్ట్ లెవెల్ ఉంది, ఫ్యాట్స్ ఆల్మోస్ట్ 0, మినిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇంకేం కావాలండి మీకు, డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఏది ఎంత ఉంది అన్నీ చేశాను, చూడండి ఒక్కసారి. ఎంత మంచి డిష్, రెడ్ రైస్లో వేసుకొని తిన్నామంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది డయాబెటీస్ వాళ్ళకి కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి కానీ, డైట్ చేసే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ రెసిపీ. పచ్చి కొబ్బరి మనం జస్ట్ 30-40 grams తీసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటారా, మునక్కాయలో ఉండే ఫైబర్ మనకు తెలియంది కాదు, టమాటాలో ఉండే లైకోపిన్ మన స్కిన్కి చాలా మంచిది. మన బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో, షుగర్స్ లెవెల్స్ని నియంత్రించడంలో కూడా ఈ రెసిపీ మనకి దోహదపడుతుంది. అండ్ గట్ హెల్త్ని ఎప్పుడు కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ రెసిపీ. ఇంక ఇందులో వేసిన జోరుగా ఇన్ని వెల్లుల్లి వేసాము, ఇంగో వేసాము, ఇవన్నీ ఏంటంటే మనకి గ్యాస్ బ్లోటింగ్ రాకుండా కాపాడుతుంది. మన మట్టి పాత్ర, ఈ మట్టి పాత్రలో ఉండటం వల్ల అన్ని ఖనిజాలు దాంతోపాటు అలాగే ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేయబడతాయి. కాబట్టి హెల్త్ పరంగా చాలా మంచిది, ఒక్కసారి తినండి. ఈ టేస్టీ రెసిపీలో ఇన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. ఇక ఈ చీరను మీరు చూస్తున్నారు, నాకు తెలుసు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. అరౌండ్ 3 to 3-5 మధ్యలో ఉంది. నేను కొని 1 month పైన అయింది కాబట్టి ఒకటేసారి బల్క్లో తెప్పించాను వాళ్ళ దగ్గర. మన కళా వైభవ్ వైజాగ్ ఉంది కదా, అక్కడి నుంచి తెప్పించాను వాళ్ళ దగ్గర. కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, జెంట్స్, లేడీస్, నైటీస్, లెగ్గిన్స్ అన్నీ దొరుకుతాయి. నాకు ఎందుకో బాగా నచ్చింది. విజయలక్ష్మి గారు ప్రొప్రైటర్ అనమాట, ఆవిడతో కాల్ మాట్లాడుతుంటే వాళ్ళ వే ఆఫ్ విధానం కూడా నాకు బాగా నచ్చింది. ద్వారకా నగర్లో ఉంది, వైజాగ్లో. వెళ్ళండి ఒకసారి, మంచి స్టోరు, అక్కడ తెప్పించాను. దాదాపు నేను తెప్పించిన 8-10 చీరల్లో ఇది ఒకటి. అండ్ ఈ సెట్ వచ్చి ప్రావో.com అని చెప్పి మొన్న ఎందుకో ఇన్స్టా తిరిగేస్తుంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట. ప్రైస్ డ్రాప్ 80%, 70% అంటే ఊరికే 2-3 ఎట్లుంటాయని తెప్పిస్తే బాగున్నాయండి. ఈ ఇయర్ రింగ్స్ ఇది కలిపి 399 అంతే, 400లో ఇది వచ్చేసింది మనకి. చాలా బాగుంది. ఇంకా ఎప్పుడు చూసే అటైరే. మాయిశ్చరైజరు, దాని ఏమంటారు, సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టండి మీరు కూడా, నేను కంపల్సరీ పెడతా. ఫౌండేషన్ కొంచెం అంటే కొంచెమే పూసాను అంతే, ఇంకేం లేదు. ఐ మేకప్ అంటారా, కాజల్ ఉంది, ఐలైనర్ ఉంది, జస్ట్గా లైట్ షాడో ఉంది అంతే. ఐబ్రోస్ అసలు దిద్దలేదు, మైక్రో నీడ్లింగ్ ఏవో చేపిస్తాను కదా, అదే నడుస్తుంది. ఇంకా అంతే, దట్స్ ఆల్, వెరీ సింపుల్. వింటనా, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్.